2019 ఎన్నికల కంటే చాలా కొంచెం తేడాగానే ఉన్నాయి. ముఖ్యంగా అధికార పార్టీలో నాయకులు ప్రతిపక్షాల మీద విరుచుపడటం, వాళ్ళ వాయిస్ని ప్రశ్నించిన వాడిని జైలు పంపడం రకరకాల ఐదేళ్ళు జరుగుతున్న విషయం. కాబట్టి ప్రతిపక్షాలతో పాటు వాళ్ళ అధికార పార్టీలో ఉన్న నాయకులకి ఒత్తిడికి లోనైన చాలామంది ఈ ఎన్నికల్లో విరుద్ధంగా, అధికార పార్టీ విరుద్ధంగా గణనీయంగా ఓటు వేస్తారని మేము భావిస్తున్నాం. అలానే ఫలితాలు ఉండే అవకాశం తెలియజేస్తున్నాం. ఓటింగ్ సరళి కూడా గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా మార్చిలలో కానీ మిగతా నియోజకవర్గాలు కానీ 2 నుంచి 3 దాకా, కొన్ని నియోజకవర్గాలు 3 నుంచి 5 దాకా పెరిగినాయి. ముఖ్యంగా మహిళలు బాగా దాదాపు 2-3 గంటలు కూడా వేచి ఉండి ఓటు నిర్వహిస్తున్నారు. తప్ప అన్ని వర్గాల వారు కూడా కొన్ని మార్చిలో కూడా కొన్ని మార్చిల పట్టణంలో దాదాపు 10-11 దాకా కొట్టేసినారు. కొన్ని గ్రామాల్లో కూడా దుర్గిలో కానీ, ఖమ్మంపాడలో కానీ, తుమ్మలపాడలో కానీ దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాలు కూడా 6 దాకా టైం ఇచ్చినా కూడా 7, 8, 9, 10 కొన్ని కూడా 10 గంటల ఓటేసిన దాకా మనకు సమాచారం ఉంది. కాబట్టి ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా మార్చల్ల నియోజకవర్గంలో కూడా పోయినసారి కంటే చాలా గణనీయంగా పెరిగినాయి. ఇది చెప్పాల్సిన పని లేదు. అంతకుముందు పోయిన 2019లో కానీ 14లో కానీ కొంచెం 1-2 విలేజ్లో ఉండేది. అలా కాబట్టి దాదాపు నియోజకవర్గంలో 209 నియోజకవర్గ పోలింగ్ బూతులు దాదాపు 15-20-30 బూతుల దాకా, దాదాపు 20-30 గ్రామాల దాకా గొడవ జరగడం చాలా దారుణమైన విషయం. కాబట్టి అధికార పార్టీ చేస్తున్న ఆడడానికి ఇది ఒక నిదర్శనం. ఎగ్జిట్ పోల్ సర్వేలు, ప్రీ పోల్ సర్వేలు ఇవన్నీ ఓటర్ చెప్పిన మాటలు బట్టే ఉంటాయి. ఎందుకంటే ఆ చెప్పిన ఓటరు వేసేది ఒకళ్ళు వేసినా ఒక రకంగా చెప్పే అవకాశం ఉంది. వచ్చిన మీడియా ప్రతినిధి ఏ పార్టీకి సంబంధించిన వాడు, ఆ మీడియా ప్రతినిధి ఎవరు తుమ్ము కాస్తారనే ఉద్దేశంతోనే ఓటర్ కూడా ఆ రకంగా నాయుడు గారిని చూసి చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి అది నిజం కాదు. తప్పకుండా కాంగ్రెస్ లోక్సభలో వర్క్ పాలన ఉంటాయని మేము అనుకుంటున్నాం. రాబోయే ఇండియా కూటమి వస్తుందని మేము గట్టిగా నమ్ముతున్నాం. పిలుపు ఓటములు సహజం, ప్రకృతిలో భాగం. కాబట్టి దాన్ని బట్టి ఇది వెంబడి ఏదో అయిపోయామని, ఏదో దెబ్బతిన్నామని అనుకోకుండా రాబోయే రోజులు మరింత గట్టిగా ప్రయత్నించి ముందుకు వెళ్ళాలని కోరుతున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో కూడా డిఫరెంట్గా పార్టీ ఓటింగ్ శాతం ప్రయత్నం అనుకుంటున్నాం. అలా ఉన్నా లేకపోయినా కూడా రాబోయే రోజుల్లో కాంగ్రెస్కి మంచి ఫలితాలు ఉంటాయని, మంచి రోజులు వస్తాయని మేము గట్టిగా నమ్ముతున్నాం. ఇండియా కూటమి అధికారం హస్తగతం చేస్తుందని గట్టిగా నమ్ముతున్నాం. అదేవిధంగా దాదాపు 3 నెలల నుంచి కూడా మా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు కానీ ఇండియా కూటమి ఉన్న సిపిఐ, సిపిఎం, కేజ్రీవాల్ గారిని అదేవిధంగా ప్రకటించారు. కాబట్టి అదేవిధంగా ఫలితాలు ఉంటాయని మేము గట్టిగా నమ్ముతున్నాం. కాబట్టి అధికారం కూడా కేంద్రంలో ఇండియా కూటమి వచ్చే అవకాశం ఉందని విశ్వసిస్తున్నాం. 270 నుంచి 300 దాకా వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో కూడా ఓటు శాతం కాంగ్రెస్ పార్టీ గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కడప పార్లమెంట్లో మేడం గారు గెలిచే అవకాశం ఉంది. దాంతోపాటు రాజమండ్రిలో కానీ, బాపట్లలో కానీ, అదేవిధంగా నెల్లూరులో కానీ, కాకినాడలో కానీ ప్రముఖ అభ్యర్థులు నిల్చున్నారు. కపూర్ రాజు గారు కానీ, జేడి శ్రీరామ్ గారు కానీ, రుద్రరాజు గారు కానీ, ఇలా వడలరాజు గారు కాకినాడలో, ఇలా వీళ్ళలో ఒక డిఫరెంట్ గెలిచే అవకాశం ఉంది మేము నమ్ముతున్నాం. For more videos like this, subscribe Big TV channel.